నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. గిల్ట్ ఫీల్కి సంబంధించి చాలామంది అడుగుతూ ఉంటారు, ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి అని. ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఆ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుందని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. గిల్ట్ ఫీల్కి సంబంధించి అసలు ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటారు? ఎటువంటి సందర్భాల్లో ఈ ఫీలింగ్ వస్తుంది అంటారు? అసలు గిల్ట్ అనేది జనరల్గా ఏదన్నా మన వల్ల ఏదన్నా తప్పు జరిగింది అని మనం రియలైజ్ అయినప్పుడు వచ్చే ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ జనరల్గా. సో అంటే కావాలని చేయదలుచుకోక మన వల్ల జరిగినప్పుడు అవతల వ్యక్తి దానివల్ల నష్టపోయారని తెలిసినప్పుడు కానీ అట్లాంటప్పుడు వచ్చే ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్. కొన్నిసార్లు అంటే తెలిసి కూడా చేస్తారేమో, అది వేరు. బట్ ఏదైనా మన వల్ల తప్పు జరిగింది అనే ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు వచ్చే ఫీలింగ్ మనం గిల్టీ ఫీలింగ్ అంటాం. సో ఇది అంటే రకరకాల వాటి వల్ల కూడా, అంటే పాస్ట్ మిస్టేక్స్ వల్ల, అంటే వెనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో అవుదాం అనుకున్నావు, ఏ డాక్టరో లేకపోతే కలెక్టరో, అప్పుడు సరిగ్గా చదవలేదు. సో ఇప్పుడు కూడా దాని గురించి గిల్టీగా ఫీల్ అవ్వచ్చు. ఆ రోజు నేను చదువుకుని ఉంటే బాగా అయ్యేదాన్ని కదా, ఇవాళ నా ఎదుగుదల అనేది నా అప్పటి నిర్లక్ష్యం వల్ల ఆగిపోయింది కదా అని ఆ గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు నీకు. అర్థమైందా? సో ఇట్లా పాస్ట్ మిస్టేక్స్కి ఉండొచ్చు. లేదా రిలేషన్షిప్స్లో బ్రేకప్స్ అయిపోయినప్పుడు తర్వాత రియలైజ్ అయ్యి అనవసరంగా ఆ వ్యక్తిని వదులుకున్నాను అని చెప్పి గిల్టీ ఫీలింగ్ రావచ్చు. ఇట్లాంటివి అంటే రకరకాల రీజన్స్. మన వల్ల తప్పు జరిగింది అని రియలైజేషన్ మనకు వచ్చినప్పుడు గిల్టీ ఫీలింగ్ ఆబ్వియస్గా వస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇంక ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, నువ్వు అప్పుడే చదువుకుని ఉంటే డాక్టర్ అయ్యేదాన్ని అని ఇప్పుడు కూడా అనుకుంటా ఉంటే దానివల్ల యూజ్ అయితే ఏం ఉండదు కదా. సో హౌ టు ఓవర్కమ్ ఇట్. అట్లాగే రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది, ఎవరి కాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు రిగ్రెట్ అయినా గిల్టీ ఫీలింగ్తో ఇబ్బంది పడుతున్నా దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. అవునా కదా? సో ఆ గిల్ట్కి అంటే ఎందుకు వస్తుంది, అసలు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ గిల్ట్, ఏ కారణాల వల్ల వస్తుంది అనేది కూడా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసి కనుక్కోగలగాలి. సో అంటే ఏంటి, చాలా మటుకు అంటే పెద్ద రీజన్సే ఉండక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసే పనికి నీ పర్సనల్ వాల్యూస్కి బిలీఫ్స్కి మధ్యలో కోఆర్డినేషన్ లేదనుకో, అది కూడా నీకు గిల్టీ ఫీలింగే. ఓకే. అంటే లంచం తీసుకోవాలని లేదు కానీ తీసుకోవాల్సి వచ్చిందో అట్లా, లేకపోతే తీసుకోవాలని 100% నీ వాల్యూస్కి బిలీఫ్స్కిను నీ యాక్షన్స్కి కోఆర్డినేషన్ లేదనుకో, అది కూడా గిల్టీ ఫీలింగ్ ఎక్కడో నీకు లోపల. అంటే నీ మనస్తత్వం లంచానికి విరుద్ధం కానీ నువ్వు రకరకాల ఎక్స్క్యూజులు చెప్పి తీసుకుంటున్నావు, బట్ స్టిల్ ఉంటుంది కొంతమందికి ఆ ఫీలింగ్. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దురదృష్టకర సంఘటన ఏదన్నా జరిగి ఒకళ్ళు బయటపడి మిగిలిన వాళ్ళందరికీ ఏదన్నా నష్టం జరిగినప్పుడు ఆ సర్వైవల్ గిల్ట్ అనేది కూడా ఉంటుంది. అలాగే కెరీర్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ కానీ ఏదన్నా చదువులో కానీ మనకే మంచి మార్కులో లేకపోతే కెరీర్లో ముందుకు వెళ్ళిపోవటమో జరుగుతుంటే అప్పుడు కూడా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. అరే వాళ్ళు వెనకబడిపోయారు, నేను ముందుకు వెళ్ళిపోయాను అని చెప్పి. సో ట్రామాలో ఉన్నప్పుడు సర్వైవల్స్ కానీ ఏదైనా సరే గిల్ట్కి కారణం అవ్వచ్చు. అంటే వాళ్ళు తామే కారణం అనుకున్నప్పుడు కూడా గిల్ట్ రావచ్చు, అవ్వచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు మన ఒక్కళ్ళమే బ్రతికితే అది అందులో మనం కావాలని చేసింది ఏం లేదు కదా, అయినా గిల్టీ ఫీలింగ్ వస్తుంటుంది అట్లా. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం సోర్స్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అనేది చూసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేయగలగాలి, ఒప్పుకోగలగాలి. ఇంకా జరిగింది, నువ్వు ఇప్పుడు మార్చగలిగింది ఏమి లేదు. సో డాక్టర్ అవ్వలేకపోయినా వేరే కెరియర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఉన్న టైంని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఇంకే రకంగా నువ్వు కెరియర్లో ముందుకెళ్ళాలి, వేరే ఏ కెరియర్ ఎంచుకోవచ్చు, ఇట్లాంటి రకరకాల థాట్ ప్రాసెస్లు, నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అనేది ముందు ఒప్పుకోగలగాలి. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించగలగాలి మనకున్న గిల్ట్ని బట్టి. సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడటం అనేది ఎవరైనా చెప్పేదే. అంటే పాస్ట్ ట్రిగర్స్ ఏంటి, దాన్ని రిపీట్ అవ్వకుండా ఎట్లా చేసుకోవాలి అనేది ఒక ఆలోచన అనేది ఉండాలి. అట్లాగే మన వల్ల తప్పు జరిగి మనకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా
క్షమించమని అడిగి అపాలజైజ్ చేసి అమెండ్స్ చేసుకోవాలి, అంటే కరెక్షన్స్. అంటే నీ వల్ల తప్పు జరిగింది, ఇప్పుడు ఏదో అనవసరంగా ఉషా అని ఒక మాట అన్నాను, కారణం కనుక్కోకుండానే ఏంటి లేట్గా వచ్చావనో రాలేదనో ఒక మాట అనేస్తాం, తర్వాత ఏదో బలమైన కారణం ఉంటుందని తెలుస్తుంది, టైం పాస్ కాదని, అప్పుడు వెంటనే ఇట్లా అనుకోలేదమ్మా అని చెప్పగలగాలి, ఇది ఇందువల్ల ఇట్లా అయింది అని. గిల్టీ ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోగలగాలి ఒకటి, అపాలజైజ్ చేసుకోవాలి ఒకటి. ఇంకొకటి అపాలజైజ్ చెప్పేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఏదో మొక్కుబడిగా చెప్తారు. సో బట్ నీకు నిజంగా గిల్టీ ఫీలింగ్ పోవాలంటే నువ్వు అంటే యూ షుడ్ మీన్ వాట్ యు ఆర్ సేయింగ్. ఆ అపాలజీ అనేది మనస్ఫూర్తిగా ఉండాలి, నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయగలగాలి, అనుకోకుండా ఇట్లా జరిగింది ఏమనుకోవద్దని చెప్పగలగాలి, అట్లాగే మళ్ళీ అదే బిహేవియర్ రిపీట్ చేయకుండా ఉండగలగాలి. సో ఇంకా ఇట్లాంటివి మనం ఏంటంటే మనకు మనం టైం ఇచ్చుకుని అసలు ఎందుకు జరిగింది ఇది, ఎందుకు ఈ గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది, సో అవతల వ్యక్తికి అంటే మనం తెలిసి చేసామా తెలియక చేసామా అనేది చెప్పగలగటం. ఈ జర్నలింగ్ అంటే కొంతమంది ప్రతిదానికి ఏదో ఒకటి ముందు తప్పులు చేసేస్తుంటారు, తర్వాత గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇదే నడుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు వాళ్ళు అసలు ఏది నన్ను ట్రిగర్ చేస్తుంది ఆ తప్పు చేయటానికి, తర్వాత ఎందుకు ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది, ముందు అనేస్తారు తర్వాత ఫీల్ అవుతుంటారు, ముందు అనేస్తుంటారు తర్వాత ఫీల్ అవుతుంటారు. అంటే ఏంటి, ఈ యాంగర్ కంట్రోల్ అనేది లేకపోవటం అనేది వాళ్ళ గిల్టీ ఫీలింగ్కి ప్రతిసారి కారణం అవుతుంది, అవునా కాదా? సో అది ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ మూడ్ ట్రాకింగ్ చేసుకోవటం. సో ఏ పాయింట్స్ నన్ను ట్రిగర్ చేయటం వల్ల నేను ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ తర్వాత నేను ఇబ్బంది పడుతున్నాను. సో ఇవన్నీ అనలైజ్ చేసుకోగలగాలి ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక రిపీటెడ్గా జరుగుతూ ఉన్నప్పుడు. సో ఇవన్నీ చూసుకోగలగాలి. ఇంకొకటి గ్రాటిట్యూడ్, అంటే ఉన్నదానితో తృప్తి పడటం, మనకు ఉన్న వాటిని రికగ్నైజ్ చేసి దానికి సంతోషపడటం. సో ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే గిల్ట్ ఫీలింగ్ అనేది పద్దాక రాకుండా, అసలు ఆ ఫీలింగ్లోకి వెళ్లకుండా ఉండటానికి ఏమేం చెయ్యాలి మనం అనేది చూసుకుని పాటించగలగాలి. చాలా మంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటూ ఉంటుంది, వర్క్షాప్స్ అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎక్కువగా మనం ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. మన సర్వీసెస్కి సంబంధించి వర్క్షాప్స్ తీసుకుంటే అసలు ఏ విధంగా తీసుకుంటూ ఉంటారు, అండ్ సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ కూడా అడుగుతూ ఉంటారు, పర్టికులర్గా ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి దానిపైన క్లారిటీ. ఇప్పుడైతే ఆల్రెడీ మైండ్ డిటాక్స్ థెరపీ అనేది నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే దాని మీద చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇట్లా అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి, సో ఇట్లా అంటే రకరకాలు నడుస్తూనే ఉంటాయి ఉషా. అందరికీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు లేకపోతే ఇలా వీడియో ద్వారా చూసినప్పుడు ఎన్రోల్ అవుతారు, నడుస్తూ ఉంటాయి. లేదా కొంతమంది పర్సనల్గా, ఇప్పుడు మనం షార్ట్ టెంపర్ గురించి మాట్లాడుకున్నాం, మాకు ఇట్లా షార్ట్ టెంపర్, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే 1-on-1 క్లాసెస్ ఇవ్వగలరా అని అడుగుతారు. అది కూడా 2-3 జరుగుతున్నాయి. సో అట్లా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్లయింట్ ఆ టైంను బట్టి స్కెడ్యూల్ చేసి చేయటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.